ఓం శ్రీమాత్రే నమః. మన దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్తే అండి. అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. అమ్మవారు ఆశీస్సులు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నాను. అమ్మవారి పాదపద్మములకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్దామండి. ఈరోజైతే మన అమ్మవారి సందేశం. అమ్మవారు ఏమంటున్నారంటే, తల్లి, ఈ రోజు నుంచి నీ జీవితంలోకి సరికొత్త వెలుగు రాబోతుందమ్మా. నీ జీవితం ఎంతో ఆనందంగా సంతోషంగా ఉండబోతుంది. నువ్వు కోరుకున్న కోరికలన్నీ తీరుస్తాను తల్లి. మంచి శుభవార్త చెబుతాను. నా మీద భక్తితోటి విను తల్లి అనైతే మన దుర్గమ్మ తల్లి మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి. మరి అమ్మవారు ఇలా ఎందుకు చెబుతున్నారో అమ్మవారి మాటల్లోనే తెలుసుకుందాము. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఫస్ట్ టైం చూసేవారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ బాక్స్లో ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. ఇంకా మన అమ్మవారు ఏమంటున్నారంటే, తల్లి, నీకోసమే చెబుతున్నాను, శ్రద్ధగా వినమ్మా. తల్లి, ఇప్పటి వరకు నువ్వు నీ జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవించావు కదమ్మా. ఎన్నో సమస్యలను భరించావు. కష్టాల మీద కష్టాలు వచ్చి పడితే ఎంతో ఓర్పుతోటి వాటిని తట్టుకుని నిలబడ్డావు. ఎంతో ఓర్పు తల్లి నీకు. ఎంతో సహనశీలివి. బయట వారితోనే కాకుండా ఇంట్లో వారితో కూడా ఎన్నో కష్టాలు పడ్డావమ్మా. చాలా సమస్యలు ఎదుర్కొన్నావు. ఒక్కరోజు కూడా నువ్వు సంతోషంగా ఉన్నదే లేదు తల్లి. ప్రతిరోజు కూడా ప్రతి సమస్యతోటి పోరాటం చేయటమే. ఒక్కొక్కసారి నీకే అర్థం కాదు, ఎందుకు నాకు మాత్రమే ఇలా జరుగుతుంది, ఎందుకు నాకు మాత్రమే ఇన్ని కష్టాలు, నేనేం పాపం చేశానని. నేను ఎవరికి ఏ అన్యాయము కూడా చేయలేదు కదా. ప్రతి ఒక్కరిని కూడా గౌరవించుకుంటూ వచ్చాను కదా. ఎవరిని కూడా చిన్న మాట అనను కదా. ఎవరి మనసు నొప్పించను. ఎవరినీ బాధ పెట్టలేదు. చీమకు కూడా అపకారం చేయలేదు. మరి ఎందుకు తల్లి నాకు ఇన్ని కష్టాలు పెడుతున్నావు అని నన్ను ప్రతి క్షణము కూడా ప్రశ్నిస్తూనే ఉన్నావు తల్లి. ప్రతిరోజు కూడా నన్ను అడుగుతూనే ఉన్నావు, దుర్గమ్మ తల్లి, ఈ కష్టాలు నేను పడలేకపోతున్నాను. ఈ కష్టాల నుంచి నన్ను బయటపడవేసే తల్లి. నేను భరించలేకపోతున్నాను. ఒక పక్క కుటుంబాన్ని చూసుకోవాలి, బిడ్డలు ఎదుగుతున్నారు, వారి ఆలనా పాలనా చూసుకోవాలి. ఇలాంటి సమయంలో ఎందుకు తల్లి నన్ను ప్రతిక్షణము ఇలా కష్టపెడుతున్నావు? నా పాపాలు, నా కష్టాలు తొలగే మార్గం ఏదైనా చూపించు దుర్గమ్మ అని ప్రతిరోజు నన్ను అడుగుతున్నావు కదా బిడ్డ. నువ్వు నన్ను ఇలా అడగటంలో న్యాయం ఉందమ్మా. ఎందుకంటే ప్రతిరోజు కూడా నువ్వు ఏదో ఒక రక కష్టాన్ని ఎదుర్కొంటున్నావు. సమస్యలతోటి పోరాడుతున్నావు. నువ్వు చాలా బాధపడుతున్నావమ్మా. నీకు మనశ్శాంతి అనేది లేకపోయింది. చాలా ఇబ్బందులు పడుతున్నావు. బయట వారితోటి, ఇంట్లో వారితోటి చాలా సమస్యలు ఎదుర్కొంటున్నావమ్మా. ఆర్థిక పరంగా కష్టాలు, కుటుంబ పరంగా ఏదో ఒక రక సమస్య, అనారోగ్య సమస్యలు, ఇలా ప్రతిదీ కూడా నిన్నే చుట్టుముట్టినాయి తల్లి. నువ్వు వాటితోటి ఎంత పోరాడుతున్నావో, ఎంత బాధపడుతున్నావో నాకు తెలుసమ్మా. కాకపోతే చూసి కూడా నేను ఏమీ చేయలేని పరిస్థితి. ఎందుకంటే ఇదంతా కూడా నీ పూర్వజన్మ కర్మఫలం వల్ల నేను ఏమీ చేయలేకపోయానమ్మా. కానీ నువ్వేమీ దిగులు పడవద్దు తల్లి. నీ పూర్వజన్మ కర్మ గత కర్మంతా కూడా తొలగిపోయిందమ్మా. నేటి నుంచి నీ జీవితం ఒక సరికొత్త మలుపులోకి వచ్చింది. ఇలాగే చెబుతున్నావు కదా దుర్గమ్మ అని అనుకోవద్దు. ఈసారి నేను చెప్పేది విను తల్లి. నేను మాట ఇస్తున్నాను కదా, తప్పకుండా ఈ కొత్త సంవత్సరం నుంచి నీ జీవితంలోకి వెలుగు రాబోతుంది. సంతోషం రాబోతుంది. శుభకరమైన వార్తలు వినబోతున్నావు. నువ్వే ఆశ్చర్యపోతావు, దుర్గమ్మ తల్లి, నువ్వు నా జీవితాన్ని ఇంతలా మారుస్తావు అని అనుకోలేదమ్మా. ఏదో చెబుతున్నావు, నన్ను బుజ్జగించడానికి చెబుతున్నావు అనుకున్నానమ్మా. కానీ నా జీవితంలో నా కష్టాలన్నీ తొలగిపోయి ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను దుర్గమ్మ. ఇదంతా కూడా నువ్వే అని నువ్వు అనే రోజు తప్పకుండా అతి దగ్గరలోనే ఉంది తల్లి. నీ కష్టాలన్నీ తొలగిపోతున్నాయమ్మా. నువ్వేమీ బాధపడవద్దు. నీది చాలా మంచి మనసు తల్లి. చీమ కూడా అపకారం చేయు. కాకపోతే గత జన్మలో చేసిన పాపాల వల్ల నువ్వు ఎన్ని కష్టాలు అనుభవించవలసి వచ్చింది బిడ్డ. నాకు తెలుసు కదమ్మా. నేను కూడా ఏమీ చేయలేని పరిస్థితి. ఎప్పుడు ఆ గత జన్మ పాపకర్మ తొలగుతుందా, నీకు సహాయం చేద్దామా, నీ జీవితంలో సంతోషాన్ని తీసుకొద్దామా అని
1000 కళ్ళతోటి ఎదురు చూస్తున్నాను తల్లి. ఆ సమయం రానే వచ్చింది. ఇకపై నీకు అన్నీ శుభాలేనమ్మా. నువ్వేమీ బాధపడవద్దు, దిగులు పెట్టుకోవద్దు. నీ బిడ్డల గురించి కూడా ఆలోచిస్తున్నావు. నా బ్రతుకు ఇలా ఉంది, నా బిడ్డల పరిస్థితి ఎలా ఉంటుందో అని అనుకుంటున్నావు. అలా ఏమీ కాదు తల్లి. నీ బిడ్డల భవిష్యత్తు బంగారమయమవుతుంది. వారికి మంచి భవిష్యత్తునిస్తాను తల్లి. వారు మంచి ప్రయోజకులవుతారమ్మా. వాళ్ళకి శుభాలు జరుగుతాయి. నీకంటూ సొంతిల్లుని ఏర్పరుచుకుని ఆ ఇంట్లో సంతోషంగా, ఆనందంగా ఉంటావు తల్లి. నీ బిడ్డలతోటి, నీ భర్తతోటి ఎంతో ఆనందంగా నీ జీవితాన్ని గడుపుతావు. నీ కుటుంబ సభ్యుల్లో కూడా మంచి మార్పు వస్తుంది. అంటే నీ భర్తలో కానీ, అత్తమామల్లో కానీ ఏ మార్పు అయితే కోరుకుంటున్నావో ఆ మార్పు తప్పకుండా వస్తుందమ్మా. అన్ని రకాలుగాను నీకు కలిసి వచ్చే సమయం వచ్చేసింది తల్లి. ఇక నీకు బాధ అనేది అనవసరం, దిగులు అనేది అస్సలు వద్దు. నా మీద నమ్మకంతోటి నా నామాన్ని జపించుకుంటూ ఆనందంగా, సంతోషంగా ఉండు తల్లి. ప్రతిరోజు సాయంత్రం దీపారాధన చేసుకో అమ్మా. ఆ దీపపు వెలుగులో నేను ఉంటాను. ఆ వెలుగే నీ జీవితానికి దారి చూపిస్తుంది. నీ జీవితం సుఖమయంగా ఉంటుందమ్మా. నువ్వు ప్రతి క్షణము కూడా మనసులో ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీమాత్రే నమః అని అనుకో తల్లి. నీకు అంతా కూడా మంచే జరుగుతుంది. నేను నీ పక్కనే ఉంటాను. అలాగే సాయంత్రం సమయంలో సాంబ్రాణి వేయి తల్లి. ఇంటి నిండా ధూపం వెయ్యి. ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా సరే తొలగిపోతుంది. చెప్తున్నాను కదమ్మా, ఈ కొత్త సంవత్సరం నుంచి నీ జీవితం ఎంతో ఆనందంగా, సంతోషంగా, శుభకరంగా మారబోతుంది. అంతా కూడా మంచిగా ఉంటుంది తల్లి. దేనికి కూడా దిగులు చెందవద్దు. భారమంతా కూడా ఈ దుర్గమ్మ మీద వేసి ఆనందంగా, సంతోషంగా నీ జీవితాన్ని గడుపు. ఫ్రెండ్స్, విన్నారు కదండి అమ్మవారి సందేశం. ఎవరైతే సమస్యలతో బాధపడుతున్నారో వారి సమస్యలు తొలగిపోతాయి అని అయితే మన దుర్గమ్మ తల్లి చెప్తున్నారండి. మన అమ్మవారు ఏం చెప్పినా సరే అది మన మంచికేనండి. ఈ సందేశం మీ వరకు వచ్చింది అంటే ఖచ్చితంగా అమ్మవారు మీకు సహాయం చేస్తారు ఫ్రెండ్స్. నా జీవితంలో అమ్మవారు ఎన్నోసార్లు నాకు సహాయం చేశారండి. అమ్మవారిని నమ్ముకుంటే, అమ్మ పాదాలు పట్టుకుంటే మనకి అంతా మంచే చేస్తారండి. నమ్మకంతో ఉండండి. నమ్మితే గనక అంతా మంచే జరుగుతుందండి. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. జై శ్రీరామ్.